యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగింది, ఈ ప్లాట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇక్కడ ఎలా కబ్జా జరిగింది, దీనిపైన మేము ఎలాంటి లీగల్ ప్రొసీజర్ ఫాలో అయినాము, ఇదంతా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ ప్లాట్ వచ్చేసి ఒక లేఅవుట్ లో ఉన్న ప్లాట్. ఇది పట్టా భూమి. ఒకప్పుడు ఇది అగ్రికల్చర్ ల్యాండ్. దీన్ని అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసుకొని దీన్ని మొత్తం లేఅవుట్ వేశారు. ఈ ప్లాట్ కూడా కార్నర్ ప్లాట్ వస్తుంది. ఫస్ట్ ప్లాట్ కాదు, రోడ్డు పైన నెంబర్ 1 ప్లాట్ మొదలైపోయి సైడ్ గా 1, 2, 3, 4 అనుకుంటా ఇది కార్నర్ ప్లాట్ అనమాట. ప్లాట్ నెంబర్ 14. అయితే ఇక్కడ ఏమైందంటే మీరు ఇటు చూడండి, ఈ ప్లాట్ లో ఇక్కడంతా మీకు కంప చెట్లు అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, అట్లానే మన ప్లాట్ వెనక్కి చూడండి, అక్కడంతా కూడా మీకు కంప చెట్లు కనిపిస్తున్నాయి. ఈ కంప చెట్లు యాక్చువల్లీ ఈ ప్లాట్ లో కూడా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే మీరు కొన్న ప్లాట్ ని మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేయరో, అంటే ఇలా ఈ కంప చెట్లు అన్ని తీసేసి ప్లాట్ ని క్లీన్ గా పెట్టుకోవాలి, అలానే మీ ప్లాట్ చుట్టూ మీరు గోడ కట్టుకోవాలి. ఇలాంటివన్నీ ఎప్పుడైతే చేయరో ఒక బ్యాచ్ ఉంటుంది. ప్రతి ఏరియాకి కొంతమంది పనిలో అయిన వాళ్ళందరూ వీళ్ళు ఒక బ్యాచ్ గా తయారవుతారు. బ్యాచ్ గా తయారయ్యి ఎక్కడైతే వాళ్ళకి ఖాళీగా ఒక జాగా కనిపిస్తుందో, ఎక్కడైతే వాళ్ళు ఓనర్ లేరు అనుకుంటారో అలాంటి ల్యాండ్లలోకి వచ్చి వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇట్లా గోడలు కట్టేసి పోతా ఉంటారు అనమాట. సో ఈ ప్లాట్ ఓనర్ ఏంటి అంటే ఆయన ఒక 4 years బ్యాక్ చనిపోయారు. ఎప్పుడైతే ఈ గ్యాంగ్ కి ఈయన చనిపోయారు అని తెలిసిందో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఫ్యామిలీ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళకి ఇక్కడ ఒక ప్లాట్ ఉంది అని తెలియదు. అలా అనుకునేసి వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఒక గ్యాంగ్ గా తయారైపోయి ఇక్కడ గోడ కట్టేశారు అనమాట. గోడ కట్టేసిన కొన్ని రోజులకి ఆ ఓనర్ వచ్చి చూసుకున్నాడు. సో వాళ్ళ ప్లాట్ లో ఇంకెవరో గోడ కట్టారని చెప్పి వెళ్ళి కంప్లైంట్ రాశారు. కంప్లైంట్ రాసే ఈ క్రమంలో ఏమైంది అంటే ఎవరైతే ఇక్కడ గోడ కట్టారో వాళ్ళు వచ్చారనమాట, కాంటాక్ట్ లోకి వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే ఆ పర్టికులర్ వ్యక్తిని 7 మంది 10 మంది వచ్చి ముందు కార్నర్ చేసి మొత్తం అబద్ధాలు చెప్పడం. యాక్చువల్లీ ఇది పట్టా ల్యాండ్, ఇది రిజిస్టర్డ్ ల్యాండ్, కానీ వాళ్ళు మాత్రం ఇది డీకేటీ ల్యాండ్, ఒకవేళ మీది నిజమైన పత్రం అయితే మీరు వెళ్ళి ఎంఆర్ఓతో మాట్లాడుకోండి అని ఇలా ఒక ఫేక్ నెరేటివ్ ని క్రియేట్ చేయడము, భయపెట్టడము. లేకపోతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి రోడ్డు ఉంది, వాళ్ళ మధ్యలో వాళ్ళ తెచ్చిన కాన్వర్సేషన్ ఏంటి అంటే అసలు మీ ప్లాట్కి రోడ్డే లేదు, మీకు ఈ రోడ్డు కావాలి అంటే మాకు 2 లక్షలు ఇవ్వండి అని చెప్పడము. ఆ 2 లక్షలు కూడా దేవుడి పేరు వాడుకోవడము. అంటే మా ఊర్లో గుడి ఉంది, మేము గుడి కట్టాలి, ఇక్కడున్న ప్రతి ప్లాట్ వాళ్ళు 2 లక్షలు ఇస్తామన్నారు, మీరు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేయడము. మధ్యలో కొన్ని ఎక్స్టార్షన్, కొన్ని కఠినంగా మాట్లాడటము, నువ్వు ఇంకోసారి ప్లాట్ దగ్గరికి వస్తే బాగుండదు అంటాం. ఇలా అన్ని జరుగుతూ ఉంటాయి అనమాట. సో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది. ఇలాంటి వాళ్ళని మనం లేకుండా చేయలేము. ఏ ఏరియా అయినా సరే ఎక్కడైనా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా ఇలాంటి వ్యక్తులు పుట్టుకొస్తారు ఏదో ఒకటి చేయడానికి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి. ముందు మన ప్లాట్ యొక్క డాక్యుమెంట్స్ అవన్నీ మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. 2 మన ప్లాట్ని మనం మెయింటైన్ చేయాలి.